ఓకే, ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రత్యేకంగా పదాజ్ఞలు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలంటే విత్ హ్యాండ్ సిగ్నల్స్తో ఎట్లాగా పదాజ్ఞలను మనం గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మన సండే స్కూల్లో ఉన్న పిల్లలకి నేర్పించవచ్చు. నాట్ ఓన్లీ పిల్లలు, మీరు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు సండే స్కూల్ టీచర్స్గా, లేకపోతే చర్చ్కి వెళ్ళేవాళ్ళు. ఈ సిగ్నల్స్తో పదాజ్ఞలు ఎలా మనం చేయాలో చూద్దాం. ఓకే, మీ అందరికీ తెలుసు పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవుడు ఒక్కడే. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఒక్కడే దేవుడు. సో పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవుడు తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ 2, ఏ బొమ్మలకి నువ్వు మొక్కకూడదు. మీకు అర్థమవుతుంది కదా, ఎవరికి ఏ విగ్రహానికి మీరు మొక్కకూడదు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంట్రా అంటే మన ఫింగర్స్ని మనం ఇట్లా పెట్టచ్చు, ఈ 3 ఫింగర్స్, లేదంటే ఇట్లా కూడా పెట్టచ్చు. పెట్టి ఆయన నామాన్ని మనం వ్యర్థంగా పలకకూడదు, నోరుకి అడ్డంగా పెట్టుకోవాలి, పలకకూడదు. నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేటప్పటికి మనము ఆచరించాలి, చేయాలి అనడానికి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఆచరించాలి. 4 ఆచరించాలి సేఫ్గా. ఓకే, 4. నెంబర్ 5 వచ్చేటప్పటికి తల్లిదండ్రుల్ని సన్మానించాలి, సల్యూట్. ఓకే, మనకి దేవుడు అనుగ్రహించిన తల్లిదండ్రులని మనము సన్మానించాలి అనడానికి సల్యూట్. ఓకే, నెంబర్ 6 ఏంట్రా అంటే నరహత్య చేయకూడదు కదా, కాల్చడం అనమాట, షూట్ చేయడం, నరహత్య చేయకూడదు. 6. ఓకే, ఏడవ ఆజ్ఞ తెలుసు కదా మీకు, వ్యభిచారం చేయకూడదు. సో భార్యాభర్తలు ఇద్దరే ఉండాలి, ఒక పెళ్ళి, ఒక వివాహమే. 4 5 పెళ్లి చేసుకోకూడదు, 4 5 కలిసి ఉండకూడదు, భార్యాభర్త ఇద్దరే. ఓకే, ఇది 7 పదాజ్ఞల్లో 7వ ఆజ్ఞ. ఇది భార్యాభర్త ఇద్దరే ఉండాలి, ఇద్దరు ఒకటి, ఏక శరీరం, 3 4 5 ఉండకూడదు. 8 మీ అందరికి నేను చెప్పాను ఆల్రెడీ. 8 అంటే కొన్ని దేశాల్లో దొంగతనం చేస్తే వాళ్ళ చేతులు, థమ్స్ని నరికేస్తారు. సో దొంగతనం చేయడానికి కుదరదు. సో 8 అంటే దొంగతనం చేయకూడదు. ఓకే, 9 అంటే అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 4 అంటే 4, 5 అంటే 5, 5ని 4 అని, 4ని 5 అని మనం చెప్పకూడదు. ఓకే, ఆఖరిది లాస్ట్ 5. 10 10వ ఆజ్ఞ ఏంటంటే పొరుగు అంది ఏది నువ్వు ఆశించకూడదు, నాకు కావాలి అనకూడదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.